సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ టాప్ 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో 25 మార్క్స్ ఈ క్వశ్చన్స్ చేస్తే 25 మార్క్స్ వరకు టార్గెట్ చేయొచ్చు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో. నేను ఎట్లా అంటే ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ టాప్ 35 ప్లస్ నేనంటే నార్మల్గా ఓన్లీ ఈ 4 ఆప్షన్స్ ఎట్లా వస్తాయి అట్లా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నా. సో ఒకసారి వీడియో టోటల్ చూడండి, మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గివెన్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ? అంటే ఎమర్జెన్సీలో ఎక్స్ట్రాడినరీ పవర్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ హై పవర్స్ ఎవరికి ఉంటుంది ఎమర్జెన్సీలో. ఎమర్జెన్సీ 3 టైప్స్ ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, ప్రెసిడెంట్ రూల్ ఎమర్జెన్సీ ఒకటి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఒకటి. నేషనల్ ఎమర్జెన్సీ ఏమో 352 ఆర్టికల్లో వస్తుంది. ప్రెసిడెంట్ రూల్ ఎమర్జెన్సీ ఏమో 356 ఆర్టికల్లో వస్తుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏమో 360 ఆర్టికల్లో వస్తుంది. ఓకే, ఎవరికి ఉంటుంది ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఎమర్జెన్సీలో అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది, హై పవర్స్ ఉంటుంది ఎమర్జెన్సీలో. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ వేర్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్? అంటే ఫస్ట్ టైం కామన్వెల్త్ గేమ్స్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఇంకా ఏ ప్లేస్లో స్టార్ట్ అయింది? 1930లో స్టార్ట్ అయింది. హ్యామిల్టన్, ఖాళిస్తాన్లో. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. హ్యామిల్టన్, ఖాళిస్తాన్ కంట్రీ, హ్యామిల్టన్ ప్లేస్లో 1930లో ఇయర్ ఏం స్టార్ట్ అయింది? కామన్వెల్త్ గేమ్స్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951లో. ఫస్ట్ సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1896లో. ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1924లో. ఏషియన్ గేమ్స్ ఇంపార్టెంట్. 1951లో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఇది ఇండియాలోనే జరిగింది ఫస్ట్ టైం, ఇండియానే హోస్ట్ చేసింది. 1982లో కూడా ఇండియానే హోస్ట్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఏషియన్ గేమ్స్ 2 టైమ్స్ ఇండియా హోస్ట్ చేసింది. 1951లో ఒకటి, 1982లో ఒకటి. 2 టైమ్స్ ఇండియా హోస్ట్ చేసింది. ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏషియన్ గేమ్స్ 1951లోనే స్టార్ట్ అయింది, అది కూడా ఇండియాలోనే స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రాప్ సీజన్స్ ఇన్ ఇండియా. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ క్రాప్ సీజన్స్ ఇన్ ఇండియా. ఖరీఫ్, రబీ, జైద్. 3 టైప్స్ ఆఫ్ క్రాప్ సీజన్స్ ఉంటాయి ఇండియాలో మెయిన్గా. ఫస్ట్ వన్ ఖరీఫ్ సీజన్ ఏంటంటే మాన్సూన్ క్రాప్స్ గ్రో చేస్తాం. రబీ సీజన్లో వింటర్ క్రాప్స్ గ్రో చేస్తాం. జైద్ సీజన్లో సమ్మర్ క్రాప్స్ గ్రో చేస్తాం. ఇవి మెయిన్గా అడిగేది ఎగ్జామ్లో. ఇవి టైం పీరియడ్ జూలై టు అక్టోబర్ ఖరీఫ్, అక్టోబర్ టు ఫిబ్రవరి రబీ, మార్చ్ టు జూన్ జైద్. ఈ టైం పీరియడ్ అంటే మంత్స్, ఏ మంత్లో ఏ క్రాప్స్ ఉంటుంది ఇది అడుగుతాడు. ఇంకా ఎగ్జాంపుల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్: రైస్, మైజ్, జోహార్, బాజ్రా ఖరీఫ్ క్రాప్. వీట్, బార్లే, మస్టర్డ్ రబీ క్రాప్ ఎగ్జాంపుల్స్. వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, జైద్ క్రాప్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. దేర్ ఆర్ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఆర్ హెల్డ్. 1930లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ అయింది. 1931లో, 1932లో. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. 1930లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. 3 లండన్లోనే జరిగినాయి. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా లండన్లో జరిగింది, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా లండన్లో జరిగింది, థర్డ్ కూడా లండన్లో జరిగింది. సెకండ్ వన్ ఏమో గాంధీజీ పార్టిసిపేట్ చేసిండు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. ఎందుకంటే గాంధీజీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్ అయింది. గాంధీ ఇంకా ఇర్విన్ మధ్యలో ఒక ప్యాక్ట్ అయింది కాబట్టి దీనివల్లనే పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది గాంధీజీకి. అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డేట్ 1931, గాంధీజీ పార్టిసిపేట్ చేసిండని ఇది అడుగుతాడు. సెకండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా ఆల్ లోన్స్ దట్ ఆర్ బిలో డాష్ ఆర్ కన్సిడర్ యాజ్ మైక్రో లోన్స్ అని దేన్ని అంటాం? 1 lakh బిలో ఏదైతే లోన్స్ ఉంటాయో దాన్ని మైక్రో లోన్స్ అంటాం. ఇదిగో 1 lakh బిలో లోన్స్ని మైక్రో లోన్స్ అంటాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆటోబయోగ్రఫీస్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఆథర్ హ్యాస్ రిటెన్ ద ఆటోబయోగ్రఫీ టైటిల్డ్ మై స్టోరీ అనే ఆటోబయోగ్రఫీ ఎవరు రాసిండ్రు? కిరణ్ దేశాయ్ రాసిందా, అరుంధతి రాయ్ రాసిందా, శోభాదే రాసిందా, కమలాదాస్ రాసిందా? కమలాదాస్ రాసింది. కరెక్ట్ ఆన్సర్ కమలాదాస్. మై స్టోరీ ఆటోబయోగ్రఫీ కమలాదాస్. అరుంధతి రాయ్ ఆటోబయోగ్రఫీ ఏంటంటే గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్.
గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఆటోబయోగ్రఫీ అరుంధతి రాయ్. మ్యారీ కోమ్ ఇంపార్టెంట్, మ్యారీ కోమ్ది ఆటోబయోగ్రఫీ ఏంది అన్బ్రేకబుల్. సైనా నెహ్వాల్ది ఆటోబయోగ్రఫీ ఏంది ప్లేయింగ్ టు విన్. వివిఎస్ లక్ష్మణ్ మన తెలుగువాడే ఆటోబయోగ్రఫీ ఏంది 281 అండ్ బియాండ్. వివిఎస్ లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ అండి 281 అండ్ బియాండ్. సునీల్ గవాస్కర్ ఆటోబయోగ్రఫీ అండి స్ట్రేట్ డ్రైవ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సునీల్ గవాస్కర్ స్ట్రేట్ డ్రైవ్స్ ఎక్కువ ఆడతాడు కదా, అందుకే స్ట్రేట్ డ్రైవ్ ఈ సునీల్ గవాస్కర్ది ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ ఐడెంటిఫై ద పొజిషన్ ఆఫ్ స్టొమాటా ఇన్ ప్లాంట్స్. అంటే స్టొమాటా జనరల్గా ఎడ ఉంటుంది ప్లాంట్స్లో, లీవ్స్లో ఉంటుందా, ఫ్లవర్స్లో ఉంటుందా, రూట్స్లో ఉంటుందా, స్టెమ్లో ఉంటుంది. ఎప్పుడైనా స్టొమాటా ఇది లీవ్స్లో ఉంటుంది. స్టొమాటా ఈ స్మాల్ లీవ్స్లో స్మాల్ హోల్స్ ఉంటాయి కదా, లీవ్స్లో స్మాల్ హోల్స్ ఉంటాయి కదా, దాన్నే స్టొమాటా అంటాం. సర్ఫేస్ ఆఫ్ లీవ్స్ అదే లీవ్స్లో ఉంటుంది, ఫ్లవర్లో ఉండదు, రూట్స్లో ఉండదు, స్టెమ్లో ఉండదు, లీవ్స్లో ఉంటుంది. జైలం ఫ్లోయం ఇంపార్టెంట్, జైలం ఏమో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ప్లాంట్స్లో వాటర్ ఏది ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ చేస్తే జైలం ట్రాన్స్పోర్ట్ చేస్తే క్వశ్చన్ అడుగుతాడు. జైలం ఏమో వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ ఇవి ఉంటాయి కదా రూట్స్ నుంచి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది స్టెమ్కి, రూట్స్ నుంచి స్టెమ్కి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసి. జైలం అంటే వాటర్ గుర్తుపెట్టుకోండి ఈజీగా, జైలం వాటర్, ఫ్లోయం ఫుడ్. ఇట్లా ఫ్లోయం అంటే ఫుడ్లా వస్తుంది కదా, ఫ్లోయం పలకనికి కూడా, ఫ్లోయం ఫుడ్, జైలం వాటర్. ఇంపార్టెంట్, పక్కా అడుగుతాడు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత? 80 to 100%, 20 to 40%, 60 to 80%, 40 to 60%. 40 to 60% కరెక్ట్ ఆన్సర్. 40 to 60% ప్రోటీన్ ఉంటుంది సెల్ మెంబ్రెయిన్లో. సెల్ మెంబ్రెయిన్ ఏంటంటే అవుటర్ మెంబ్రెయిన్. ఇది సెల్ అనుకో, దీనికి అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుందిగా, దీన్నే సెల్ మెంబ్రెయిన్ అంటాం. ఈ సెల్ మెంబ్రెయిన్లో ప్రోటీన్ ఎంత ఉంటుంది? 40 to 60% ప్రోటీన్ ఉంటుంది. అడుగుతాడు సెల్ మెంబ్రెయిన్ ఈజ్ ద అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ సెల్ని ఎవరు డిస్కవర్ చేసిండ్రు? రాబర్ట్ హుక్ సెల్ని డిస్కవర్ చేసిండ్రు. ఇంకా ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ప్లాంట్ సెల్ ఉంది, ప్లాంట్ సెల్లో సెల్ వాల్, ఇవన్నీ సెల్ వాల్. ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఎట్లా ఉంటుంది? సెల్యులోస్లా ఉంటుంది. బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఎట్లా ఉంటుంది? పెప్టిడోగ్లైకన్లా ఉంటుంది. ఫంగస్లో సెల్ వాల్ ఎట్లా ఉంటుంది? చితిన్లా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్లీ రిపీట్ అయ్యే క్వశ్చన్, ఎస్ఎస్సి ఫేవరెట్ క్వశ్చన్ ఇది. మీరు పీవైక్యూస్ సాల్వ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైనా, ఐదర్ సిజిఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, సిపిఓ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, జేఈ కానీ, స్టెనో కానీ, ఏదైనా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీరు పీవైక్యూస్ సాల్వ్ చేయండి, ఈ క్వశ్చన్ పక్కగా అనిపిస్తుంది మీకు. ప్లాంట్ సెల్లో సెల్ వాల్ దేంతో మేడ్ అవుతుంది? సెల్యులోస్తో. బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఎట్లా మేడ్ అవుతుంది? పెప్టిడోగ్లైకాన్తో. ఫంగస్లో సెల్ వాల్ ఎట్లా మేడ్ అవుతుంది? చితిన్తో. నెక్స్ట్, విచ్ యూనియన్ టెరిటరీ రికార్డెడ్ ద హైయెస్ట్ మేల్ లిటరసీ రేట్ అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్. 2011 సెన్సెస్ ప్రకారం ఏ యూనియన్ టెరిటరీస్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంటుంది? లక్షద్వీప, ఢిల్లీయా, డెమండ్యూవా, అండమాన్ అండ్ నికోబార్. లక్షద్వీప్లో హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంటుంది. ఢిల్లీలో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది నివసిస్తారు కదా ఢిల్లీలో, అందుకే ఏ యూనియన్ టెరిటరీస్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందంటే ఢిల్లీలో. లిటరసీ రేట్ ఏ యూనియన్ టెరిటరీలో ఎక్కువ ఉంటుందంటే లక్షద్వీప్లో. లిటరసీ రేట్ ఆల్రెడీ సెన్సెస్ 2011 పైన ఒక వీడియో చేసిన నేను, ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఆర్ నా ఛానల్లో పోయి వెతికితే కనిపిస్తుంది. సెన్సెస్ 2011 డీటెయిల్గా వీడియో, 6 minutes వీడియో ఉంది, డీటెయిల్గా అంత A to Z టాపిక్ పైన కవర్ చేసిన, ఒకసారి చూడండి ఆ వీడియో. ఓకే, లిటరసీ రేట్, హైయెస్ట్ లిటరసీ రేట్ ఏ స్టేట్లో ఉంటుంది? లోయెస్ట్ లిటరసీ రేట్ ఏ స్టేట్లో ఉంటుంది? కేరళలో హైయెస్ట్ లిటరసీ రేట్, బీహార్ స్టేట్లో లోయెస్ట్ లిటరసీ రేట్, యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ లిటరసీ రేట్ లక్షద్వీప్లో, లోయెస్ట్ లిటరసీ రేట్ దాద్రా నగర్ హవేలీలో. ఇది స్టేట్, ఇది యూనియన్ టెరిటరీ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్సెస్ ఈజ్ బేస్డ్ ఆన్ రాసలీలా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్సెస్ ఈజ్ బేస్డ్ ఆన్ రాసలీలా థీమ్స్ ఆఫ్ రాధాకృష్ణ? మోహినియట్టమ్మ, కథక, సతర్యానా, మణిపురి డ్యాన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మణిపురి డ్యాన్స్ బిలాంగ్స్ టు మణిపూర్. సతరియా డ్యాన్స్ బిలాంగ్స్ టు అస్సాం. కథక్ డ్యాన్స్ అండ్ మోహినియట్టం డ్యాన్స్ బిలాంగ్స్ టు కేరళ. ఇవి రెండు ఒకటే స్టేట్. రాసలీలా థీమ్స్ అంటే గుర్తుపెట్టుకొని మణిపురి డ్యాన్స్ వస్తుంది. కథక్కి ఇంకో పేరు ఏంటంటే రూపారాణి డ్యాన్స్ ఫామ్. దేన్ని అంటామంటే కథక్ని
రాసలీల థీమ్స్ ఆఫ్ రాధా అండ్ కృష్ణ దేన్ని అంటామంటే మణిపురి డ్యాన్స్ని. ఇంపార్టెంట్ ఈ రెండు. నెక్స్ట్ విటమిన్స్. ఇంకా అయితే మీకు తెలుసుగా, ఇంకా క్లాసికల్ డ్యాన్సెస్ తెలుసుగా. క్లాసికల్ డ్యాన్సెస్ టోటల్ ఎయిట్ ఉంటుంది. 8 టైప్స్ క్లాసికల్ డ్యాన్సెస్. ఫస్ట్ వన్ ఏమో మోహినియట్టం తెలుసుగా, మోహినియట్టం. నెక్స్ట్ కథక్ 2 కేరళ, మోహినియట్టం కథక్ 2 కేరళ. థర్డ్ వన్ ఏమో కథక్కలి ఏమో ఉత్తరప్రదేశ్. ఇంకా ఇంకా సత్తరియా ఏమో అస్సాం. నెక్స్ట్ మణిపురి ఏమో మణిపూర్. నెక్స్ట్ ఇంకా ఏముంది, భరతనాట్యం ఏమో తమిళనాడు. ఇంకా కూచిపూడి ఏమో ఆంధ్రప్రదేశ్. ఇంకా సత్తరియా అన్నమా అస్సాం. ఇంకా 7th వన్ ఒడిస్సీ ఏమో ఒడిస్సా. ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి క్లాసికల్ డ్యాన్సెస్. నెక్స్ట్ విటమిన్స్. బి విటమిన్స్: B1 థయామిన్, B2 రైబోఫ్లవిన్, B3 నియాసిన్, B5 ప్యాంటోథెనిక్ యాసిడ్, B5 ఏమో ప్యాంథోనిక్ యాసిడ్, B6 ఏమో హైడ్రాక్సైడ్, B7 ఏమో బయోటైన్, B9 ఏమో ఫోలిక్ యాసిడ్, B12 ఏమో కోబాలమైన్. ఇంపార్టెంట్ ఏంటంటే B2 ఇంపార్టెంట్, B3 ఇంపార్టెంట్, B12 ఇంపార్టెంట్. B12 అయితే చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు. కోబాలమైన్ నేమ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ B12 అంటే ఏందని అడుగుతాడు డైరెక్ట్. కోబాలమైన్ ఈయన పేరు. B2 రైబోఫ్లవైన్, B3 నియాసిన్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్ఎస్సిది ఫేవరెట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా ఏదైనా ఎగ్జామ్ ఉండని ఈ క్వశ్చన్ అయితే పక్క ఏదో ఒక షిఫ్ట్లో అయితే పక్కా దిగుతుంది. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఉమెన్స్కి ఉంటుంది ఇది. మన ఊర్లలో ఉంటుంది చూడు, ఉమెన్స్కి ఊర్లలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉమెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఇట్లా గ్రూప్స్లా ఉంటాయి చూడు, ఉమెన్స్ గ్రూప్స్. దాన్నే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. ఇది దీని హెడ్ ఎవరు అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ది హెడ్ ఎవడు అంటే ఎండి యూనిస్. వీడు బంగ్లాదేశోడు. ఫస్ట్ టైం బంగ్లాదేశ్లోనే స్టార్ట్ అయింది. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ వేర్ స్టార్టెడ్ ఫస్ట్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ హెడ్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఎండి యూనిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. which of the following years was Muslim League formed? Muslim League formed in 1906. ఏడా ఫామ్ అయింది ముస్లిం లీగ్? ఢాకాలో ఫామ్ అయింది. 1905లో మనకు తెలుసుగా బెంగాల్ పార్టిషన్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్: మహేశ్వరం ద ప్లేస్ దట్ రిసీవ్స్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్. గుర్తుపెట్టుకోండి డైరెక్ట్. మహేశ్వరం ఇండియాలో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఏ ప్లేస్లో అవుతుంది అంటే మహేశ్వరంలోనే. in which Maheshwaram is a place that receives the highest rainfall in the world, is situated in which hills? మహేశ్వరంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అవుతుందిగా ఇండియాలో కాదు, వరల్డ్లోనే అంటుంది. ఓకే, వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ అయితే మహేశ్వరంలో. ఓకే, ఇది ఏ హిల్స్ పైన లొకేటెడ్ ఉంది? కాశీ హిల్స్. గుర్తుపెట్టుకోండి, కాశీ హిల్స్ పైన మహేశ్వరం లొకేటెడ్ ఉంది. ఈ మహేశ్వరంలో ఏంటంటే వరల్డ్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ రిసీవ్ చేసే ప్లేస్ ఏంటంటే మహేశ్వరం. ఏ హిల్స్ పైన? కాశీ హిల్స్ పైన. నెక్స్ట్ క్వశ్చన్: గ్రీన్ రెవల్యూషన్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇంటూ హౌ మెనీ ఫేజెస్లో గ్రీన్ రెవల్యూషన్ ఇంప్లిమెంట్ చేసిండు? 2 phases. 1960లో ఒక ఫేజ్ వచ్చింది, 1917లో ఒక ఫేజ్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరు? వరల్డ్లో గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరు? నార్మన్. ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. రీసెంట్గా చనిపోయారుగా ఎంఎస్ స్వామినాథన్ గారు. సో ఈ క్వశ్చన్ రావచ్చు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్ నార్మన్. ఎన్ని ఫేజెస్లో గ్రీన్ రెవల్యూషన్ అయింది? 2 phases. 1960 ఒకటి ఫస్ట్ ఫేజ్, 1917లో సెకండ్ ఫేజ్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: స్టేట్స్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. ఏ స్టేట్లో ఏ టైప్ ఆఫ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఉంటుంది? మధ్యప్రదేశ్లో ఏమో బీవర్ టైప్ అండ్ ధనియా టైప్. ఆంధ్రప్రదేశ్లో ఏమో పోడు. ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి పీపీ, పోడు ఒకటి, పెండ ఒకటి. పీపీ, పెండ, పోడు.
మధ్యప్రదేశ్లో బీడి, బీడి గుర్తుపెట్టుకోండి, బేవర్ ధనియా. ఆంధ్రప్రదేశ్లో పీపీ, ఏపీ ఆంధ్రప్రదేశ్గా అట్లా గుర్తుపెట్టి ఆంధ్రప్రదేశ్ పొడు పెండ. ఒడిస్సాలో కోమన్ బ్రింగా కేవి అట్లా గుర్తుపెట్టుకుంది. రాజస్థాన్తో వి వాల్ట్రే రెండు సేమ్ వాల్ట్రే ఈడ వి వస్తుంది, ఈడ డబ్ల్యూ వస్తుంది, వాల్ట్రే ఇట్లా గుర్తుపెట్టుకుంది. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్, ఎస్ఎస్సి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ఫేవరెట్ క్వశ్చన్ ఎస్ఎస్సిది. నెక్స్ట్ ద రూల్ దట్ ఇట్ క్యాన్ మూవ్ ఓన్లీ వన్ స్క్వేర్ ఇన్ ఎనీ డైరెక్షన్ గేమ్ ఆఫ్ చెస్లో టోటల్ ఎన్ని బాక్సెస్ ఉంటాయి? 64 బాక్సెస్ ఉంటాయి. దాంట్లో పీసెస్ ఎన్ని ఉంటాయి? 16 పీసెస్. అంటే సైనికులు స్టార్టింగ్ ఉంటారు కదా, స్టార్టింగ్ లైన్లో. సారీ, పీసెస్ అంటే టోటల్ అది పీసెస్ అంటే టోటల్ అంటే పావ్స్ ఉంటాయిగా. ఎట్లా అంటే సారీ పీసెస్ అంటే టోటల్ సైనికులు ఎంతమంది? సైనికులనే పావన్ అంటాం, 8 సైనికులు. ఇంకా రుక్ ఉంటారు, కింగ్, బిషప్స్, వెన్న అంటే అవన్నీ ఉంటారు కదా టోటల్, దాన్నే పీసెస్. టోటల్ ఎన్ని? 16 ఉంటుందిగా. ఒక సైడ్ 16 ఉంటారు, కింగ్ కానీ, క్వీన్ కానీ, ఎలిఫెంట్ కానీ, ఇంకా హార్స్ కానీ, దాన్నే పీసెస్ అంటారు. 16 పీసెస్ ఉంటాయి. పాన్ అంటే సైనికులు ఫస్ట్ రోలో ఉంటారు చూడు, అది 8 ఉంటారు. రుక్స్ ఆన్సర్ ఏంటంటే కింగ్. ఏది డైరెక్షన్ అయినా మూవ్ అవుతాడు కింగ్. అందుకే కింగ్ ఉంది, పేరులోనే ఉంది. కింగ్ ఏ డైరెక్షన్లో అయినా మూవ్ అవుతాడు, కానీ ఒకటే బాక్స్లో మూవ్ అవుతాడు. మోర్ దాన్ 1 బాక్స్ కెనాట్ బి మూవ్డ్. రుక్ 2 ఉంటాయి, బిషాప్ 2 ఉంటుంది, క్వీన్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 years ప్లాన్ అడ్రెస్డ్ ద ఇష్యూ ఆఫ్ రిమూవల్ ఆఫ్ పవర్టీ యాజ్ చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫస్ట్ టైం? అంటే టోటల్ 5 years ప్లాన్ ఉంటుంది కదా, దాంట్లో ఏ 5 year ప్లాన్ మెయిన్గా పవర్టీ పైన దృష్టి పెట్టింది? అంటే పేదరికం పైన దృష్టి పెట్టిన 5 year ప్లాన్ ఏది? 6th 5 year ప్లానా, 3rd 5 year ప్లానా, 4th 5th? కరెక్ట్ ఆన్సర్ 5th 5 year ప్లాన్ పవర్టీ పైన దృష్టి పెట్టింది. గరీబీ హటావ్ అనే స్లోగన్ ఇచ్చింది ఇందిరాగాంధీ టైంలో. మెయిన్గా 5 years ప్లాన్ ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. ఇందిరాగాంధీ స్లోగన్ ఏమి ఇచ్చింది? గరీబీ హటావ్. ఈ 1974 to 1978. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? కైలాష్ బల్దేవ్, వైబీ చవాన్, స్వరణ్ సింగ్. బల్దేవ్ సింగ్ ఏమో ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బల్దేవ్ సింగ్ 1951 to 1952. ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజ్కుమారి. ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఎవరంటే రాజ్కుమారి. ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే బల్దేవ్. పేరులోనే ఉంది చూడు, బల్దేవ్, స్ట్రాంగ్ బాయ్. బల్దేవ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్, రాజ్కుమారి హెల్త్ మినిస్టర్. ఓకే. నెక్స్ట్, అకార్డింగ్ టు సెన్సెస్ ఆఫ్ 2011 విచ్ మెట్రోపాలిటిషియన్ సిటీ హ్యాస్ హైయెస్ట్ పాపులేషన్? ముంబైయా, చెన్నయ్య, కోల్కతా, పట్నా? ముంబైకి 2.4% ఉంటుంది పాపులేషన్, హైయెస్ట్ పాపులేషన్. మెట్రోపాలిటన్ సిటీలో హైయెస్ట్ పాపులేషన్ దేనికంటే ముంబైలో 2.4%. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 20 క్వశ్చన్స్ అయినాయి. ఇంకా 20 క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే. ఇంకా ఏమైనా స్టాటిక్ జీకే అంటే స్పోర్ట్స్ కానీ, ఘరానాస్ కానీ, ఇంకా సెన్సెస్ అయితే చేసినాం మనం. ఇంకా ఏమైనా వీడియోస్ కానీ, 1 shot కానీ, బయాలజీ 1 shot కానీ, కెమిస్ట్రీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ 1 shots కానీ, ఏమైనా టోటల్ ఒకటే సబ్జెక్ట్ 1 టైంలో మ్యారథాన్ లాగా చేద్దామంటే చెప్పండి, చేద్దాం. కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇంకా లైక్, షేర్, సపోర్ట్ చేయండి. నేను ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, అందుకే చాలామంది సపోర్ట్ చేస్తారు. ఈయన సబ్స్క్రైబర్ తక్కువ మంది ఉన్నారని వాడు వీడియో కూడా చూస్తలేరు. ఒకసారి వీడియో చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మస్తు యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, కానీ ఒకసారి చూడండి. వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది కంటెంట్ ఎప్పుడే టాప్ నాచ్ కంటెంట్ ఉంటుంది. ఓకే. మీరు ఇంకా ఇట్లానే సపోర్ట్ చేస్తే నేను 1 shots తీసుకొస్తా. అంటే అన్ని కెమిస్ట్రీ 1 shot, ఫిజిక్స్ 1 shot, అంత క్వాలిటీ కంటెంట్ తెస్తా. ఇంకా హార్డ్ వర్క్ చేస్తా. మీరు లైక్, షేర్, సపోర్ట్.
Thank